నన్ను ఏర్పరచుకొనెను, తనకు స్వకీయ ధనముగా ఇశ్రాయేలును ఏర్పరచుకొనెను. చాలా చిన్న ప్రార్థన. తండ్రి, నీకు స్తోత్రాలు. స్తుతించమంటున్నావు, సేవకులను స్తుతించమంటున్నావు దేవా, యాజకులను స్తుతించమంటున్నావు, నీ యందు భయభక్తులు గల వారిని స్తుతించమంటున్నావు నాయన. ఎందుకంటే ఆకాశమందు గాని, భూమి యందు గాని, సముద్రము యందు గాని నీకు ఇష్టమైనవే నువ్వు జరిగిస్తున్నావు. ఏది జరిగినా అది నీ ఇష్టమే. మరణమైనా జీవమైనా నీకు ఇష్టమే. బ్రతుకైనా చావైనా నీకు ఇష్టమే. సుఖమైన సంతోషమైన నీ ఇష్టమే, నీ చిత్తమే. నీ దేవుడు దిగి వస్తాడు. అది జరుగుతుంది. స్తుతించటం అంటే మరి మీకు ఏమి తెలుసో నాకు తెలియదు, కానీ చాలా మంది కొంతమంది స్తుతిస్తూ ఉంటారు. నేను వింటా ఉంటాను అప్పుడప్పుడు. వాళ్ళు ఒకటే మాట, స్తోత్రాలు 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 స్తోత్రాలు. ఇది వాళ్ళు చెప్పే స్తుతులు. కొంతమంది స్తుతిస్తారు, యేసయ్యా 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 యేసయ్యకి వాళ్ళు స్తోత్రం. నేను స్తుతిస్తాను. ఎలా స్తుతిస్తానంటే, నేను స్తుతించకుండా నా జీవితం ఒక్కరోజు కూడా గడవదు. అసలు నేను స్తుతిస్తే నా కళ్ళబిట్టే నీళ్ళు వస్తాయి. నేను స్తుతిస్తే నా కళ్ళబిట్టే నీళ్ళు వస్తాయి. ఎందుకంటే ఒక మాట ఉన్నది, ఆయన దయగలవాడు అన్న మాట ఉంటది. ఎక్కడుంటది ఆ మాట? చూడండి, కీర్తనలోనే యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించాలి. ఈ మాటలు వినండి కొంచెము. ఆయన దయగలవాడు, ఆయన స్తుతించాలి. ఆయన నా జీవితంలో ఆయన దయని నేను అనుభవించాను, దాన్ని బట్టి నేను స్తుతించాలి. నేను పార్టీలై త్రాగుబోతులై ఉండగా నన్ను స్తుతించాడు, నన్ను రక్షించాడు, క్షమించాడు. ఆయన దయకు స్తోత్రం. ఆయన ఇలాంటి పాపలను కూడా క్షమిస్తావు ప్రభువా. ఇలాంటి కుక్క బ్రతుకులు బ్రతికి పిచ్చి కుక్కలు లాంటి వ్యక్తులు కూడా క్షమిస్తావు ప్రభువా. ఎంత దయగలిగిన దేవుడు అయ్యా నువ్వు, ఎంత దయగలిగిన దేవుడు అయ్యా. ఇలా స్తుతిస్తాను. నేను ఒక కుక్కలుగా బ్రతుకుతున్నప్పుడు నన్ను సేవకులుగా చేసేవా దేవా, అందుకు నీకు స్తోత్రం. పిచ్చేడుగా పిచ్చెకి బజార్లో పరిగెత్తుతూ కర్ర తీసుకుని అడ్డవచనాలు కొట్టుకుంటూ బ్రతుకుతుంటే పిచ్చేడు బాగు చేసి సేవకుడు చేస్తావు ప్రభువా, అందుకు నీకు స్తోత్రం. అనుదినము 2-3 సార్లు అయిన ప్రభువును కలుసుకొని కన్నీరు కార్చుకోకుండా నా జీవితం గడవదు. స్తుతించటం అంటే అది దేవుడికి ఇష్టం. ఎన్నిసార్లు రోజుల్లో దేవుణ్ణి కలుసుకుంటావు? ఎన్నిసార్లు నీ కళ్ళు చెమ్మగిల్లుతాయి? నీవు బ్రతికే బ్రతుకు, నీ జీవితాన్ని గురించి నువ్వు ఆలోచించుకొని, దేవా నాకిచ్చిన ఈ ఆయుష్, నాకిచ్చిన ఈ భార్య, నాకిచ్చిన ఈ బిడ్డలు, నాకిచ్చిన ఈ మేలుళ్ళు, నాకిచ్చిన ఈ యొక్క ధనం, నిధులు, సమస్తాన్ని బట్టి ప్రభువా నేను స్తుతిస్తానయ్యా. నీ కొరకు బ్రతుకుతానయ్యా. నీ సాక్షిగా అనేకులకు చెప్తానయ్యా. నువ్వు ఇలా చేస్తావని చెప్తానయ్యా. ఇలాంటి పిచ్చి మొత్తం బాగు చేసి నువ్వు శాంతంగా చేసుకుంటావని చెప్తానయ్యా. ఇది స్తుతించడం అంటే, అది ఆయనకి ఇష్టం. నువ్వేదో స్తోత్రం 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 చెప్పుకుంటే అయితే ఉపయోగం లేదు. కానీ ఆయన చేసిన మేలు, ఆయన దయగలవాడు, ఆయన ప్రేమామయుడు, ఆయన మహిమ స్వరూపి, ఆయన త్యాగం చేసిన వాడు, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎలా ప్రేమించాడు నన్ను, అది నా జీవితంలో నుంచి ఒక దుఃఖము, ఒక ప్రవాహంలో, ఒక అవరోధం రావాలి నా జీవితంలో. అది స్తోత్రం అంటే, అది స్తుతించడం అంటే. అది కీర్తన 104, 105లో మనం చూస్తాం. ఒక్కసారి కీర్తన 104లోకి వద్దాం. 104 సన్నతించు, యెహోవా నా దేవా, నీవు అధిక ఘనత వహించిన వాడవు. మహాత్యములను ప్రభావమును ధరించున్నావు. నీ మహాత్యమ ప్రభావం దేవుడు ఎలా స్తుతిస్తా ఉన్నాడు. నా దేవా యెహోవా, నీవు అధిక ఘనత వహించిన వాడవు, నువ్వు ప్రభావమును ధరించుకున్న వాడవు, నువ్వు మహిమ ప్రభావం కలిగిన దేవుడు. ఎలా ఆ దేవుడిని వర్ణిస్తున్నాడో చూడండి. ఆయన మహిమను, ఆయన ప్రభావమును, ఆయన గొప్పతనాన్ని, ఆయన ఉన్నత స్థితిని ఆయన ఎలా ఎత్తుతున్నాడు చూడండి. అది స్తుతి అంటే. ఆ స్థితిలో ఆయన కనపడాలి, ఆ స్థితిలో నీవు కనపడాలి. ఆయన నీవు త్యాగి చేసుకోవాలి. ఆయన ఎక్కడ వాడు, నీవు ఎక్కడ వాడవు, ఆ స్తోత్రములు స్థుతులలో నీకు అర్థం కావాలి. ఆ కుక్క, ఆ చిన్న కుక్క పిల్ల నీ కాళ్ళు నాకుతూ
విధంగా నీ ప్రేమ చూపిస్తావంటే దాన్ని భుజాల మీదకి ఎత్తుకుంటావు. అలా ఎత్తుకునే దేవుడు ఈ దేవుడు. నీ పిచ్చి బ్రతుకును ప్రేమించి, నీ పనికిమాలిన బ్రతుకును ప్రేమించి, నీ యాకోబు బ్రతుకును ప్రేమించి ఆయన యాకోబును స్వాస్థ్యంగా చేసుకున్నాడంట. ఆ మాట కూడా ఒకసారి చదువుకున్నాం. ఇది స్తుతించడం అంటే ఇదండి నీ బ్రతుకు. ఆయన ఏం చేశాడు దాన్ని బట్టి ఆయన నీవు మహిమపరచాలి, దాన్ని 10 మందికి చాటాలి. అది స్తుతించడం అంటే. చదవండి యాకోబు అన్న 4వ వచనంలో, యెహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకొనెను. యాకోబును ఏర్పరచుకున్నాడు. ఎందుకనండి ఇక్కడ ఒకసారి ఒక నిమిషం అండి. యాకోబునే ఎందుకు ఏర్పరచుకున్నాడు? ఏశావుని ఏర్పరచుకోకూడదా? ఏశావుని ఏర్పరచుకోకూడదా? యాకోబుని ఎందుకు ఏర్పరచుకున్నాడు? ఇక్కడ జాగ్రత్తగా వినాలి మీరు. ఏశావు యాకోబు ఇద్దరు కూడా తల్లి గర్భములోనే పోట్లాడుకుంటా ఉంటారు. ఎందుకంటే నేను ముందెళ్ళాలి, నేను ముందెళ్ళాలి. ముందెత్తే వాళ్ళకు ఒరిగేదేంటి? ముందెత్తే ఒరిగేదేంటి? జ్యేష్ఠత్వపు హక్కు వాళ్ళు పొందుకుంటారు. జ్యేష్ఠత్వపు హక్కు అంటే ఏంటి? 2 అత్తల ఆశీర్వాదం. జ్యేష్ఠుడు దేవునికి ఇష్టడు. జ్యేష్ఠ ఫలము దేవునికి ఇష్టము. నీ ప్రథమ ఫలము, నీ ప్రథమ నీ యొక్క సంపాదనలో 10వ భాగము అది దేవునికి చాలా ఇష్టం. అది దేవుడి దగ్గరికి చేరినప్పుడు ఇందాక చిన్న సాక్షులు చెప్పాడు, 2 లక్షలు ఇస్తే 2 కోట్లు. అలాగే జ్యేష్ఠుడు నీ జ్యేష్ఠత్వము నాది కనుక నా దాన్ని నా దగ్గరికి రాది అంటాడు ఆయన. ఇజ్రాయేలీలు వినండి, కొంచెం వినండి. ఇజ్రాయేలీలు ఐగుప్తులు బానిసలుగా ఉన్నప్పుడు మోషేతో దేవుడు అంటాడు, నువ్వు వెళ్ళి ఫరోతో చెప్పు, ఇజ్రాయేలు నా జ్యేష్ఠ కుమారుడు, నా జ్యేష్ఠ కుమారుణ్ణి నన్ను ఆరాధించడానికి పంపించు అంటాడు. ఇజ్రాయేలు నా జ్యేష్ఠ కుమారుడు దేవుణ్ణి ఆరాధించడానికి వేళని. దానికోసం కడుపులో తన్నుకుంటున్నారు ఇరువురు. ఏశావు ఏం గెలిచాడు? కానీ గెలిచేడే గాని వినండి, ఇక్కడ ఆ జ్యేష్ఠత్వాన్ని ఎలా ఇచ్చాడంటే చిక్కుడుగా అయిన కూర కంటే తక్కువగా ఇచ్చాడు. అంత పోరాడి సంపాదించుకున్న జ్యేష్ఠత్వము ఆకలిలో ఆ ఎర్ర చిక్కుడుగా అయిన కూర ప్రకటించేలా ఏశావుకి దేవుడు చాలా కోపం వచ్చింది. ఏమిరా, నేను కోరుకున్నాను రా ఏశావా, ఇదేంట్రా నా జ్యేష్ఠత్వము, నా దీవెన, నా రక్షణ, నా బాప్తిజం, నా పరలోక రాజ్యం, నా పరిశుద్ధత ఏమిరా ఎర్ర చిక్కుడుగా పొరపాటు చేయదా ఏశావా? నేను తిరస్కరించాను అంటాడు. మలాకి గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో చూడండి. ఆయన తిరస్కరిస్తే బ్రతుకులు ఎలా ఉంటాయో చూడండి ఒక్కసారి. నేను మీ ఎడల ప్రేమ చూపితేనే, అయితే మీరు ఏ విషయంలో నీవు మా ఎడల ప్రేమ చూపితులందరూ ఏశావు యాకోబు అన్నకాడా? అయితే నేను యాకోబునే ప్రేమించింది. ఇదే యెహోవా వాక్కు. ఏశావును ద్వేషించి అతని పర్వతములను పాడు చేసి అతని స్వాస్థ్యమును అరణ్యమందున నక్కలు పాడు చేసి మనం నాశనమయ్యేటివి, పాడైన మన స్థలములను మరలా కట్టుకుందాము రెండని ఎదోమీయుడను ఏశావు అనుకుంటురు. అయితే సైన్యులకు అధిపతి యెహోవా సెలవిస్తున్నది మనగా, అరే మీరు మరలా కట్టుకుని నేను వాటి కేంద్ర పడదొస్తాను. లోపు అనుకుంటారు వారి దేశము భక్తిహీనుల ప్రదేశము, వారి యెహోవా నిత్యము కోపాగ్నికి పాత్రులు అని వారి పేరు పెడతారు. ఏమండి ఈ మాటలు మీరు ఒక్కసారి చదవండి. ఓ జ్యేష్ఠుడా, దేవుణ్ణి ఆరాధించవలసిన వాడా, దేవునికి మహిమకరంగా పలకవలసిన వాడా, దేవుని సన్నిధిలో ఘనముగా ఉండవలసిన వాడా, నువ్వు ఎందుకంటురా బాబు ఈ జ్యేష్ఠత్వాన్ని, దేవుడిచ్చిన దీవెనను, దేవుడిచ్చిన రక్షణను ఎంత చీపుగా అమ్మిపోనుకుంటావా నువ్వు? ఇప్పటికీ కూడా మనుష్యులను దేవుడు ఎంత దయతో చూస్తున్నాడంటే, దేవుడిచ్చిన రక్షణ కంటే మనం బ్రతికే బ్రతుకులు పనికి మాలిన మనకు విలువగా ఉంటదండి. ఆ రక్షణకు విలువ మనకు తెలియదు. ఇది గొప్ప రక్షణ, ఎంత గొప్ప రక్షణ ఉండే లక్షణం చేసిన నువ్వు ఎలాగూ తప్పించుకుంటా ఉంటాడు. ఎబ్రీ పత్రికలో ప్రియుడా తల్లి, ఈ రక్షణ నీ జీవితంలో నీకు ఎలా అనిపించింది? చాలా ఏశావుకు లాగా ఉంది కదూ. ఏశావును దేవుడు తిరస్కరించేశాడు, యాకోబుని కోరుకున్నాడు.